హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు వీడియోలో మనం పార్ట్ 5 స్టేట్ ఫైనాన్స్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్ సంబంధించి రాష్ట్ర ఆర్థిక, బడ్జెట్ మరియు సంక్షేమ విధానాలకు సంబంధించి మనం కవర్ చేసుకుందాం. ఆల్రెడీ తెలంగాణ ఎకానమీకి సంబంధించి 4 పార్ట్స్లో మనం చాలా ఎంసీక్యూస్ అనేవి కవర్ చేసుకున్నాం. సో ఈరోజు ఇంకొక 30 క్వశ్చన్స్ అయితే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనేవి మనం చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాజెక్టెడ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ తెలంగాణ ఇన్ 2024 to 25? 2024 నుంచి 25లో తెలంగాణకు అంచనా వేసిన రెవెన్యూ రసీదులు ఎంత అని ఇచ్చారు. సో ఇలాంటి డైరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. కంపల్సరీ కొన్ని ప్రాథమికమైనవి అడుగుతారు కంపల్సరీ, మరి అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది గణాంకాలు, అందులో ముఖ్యంగా రెవెన్యూ రిసిప్ట్స్, అదేవిధంగా ఎక్స్పెండిచర్ సంబంధించి కూడా మనకి కంపల్సరీ ఉంది. పబ్లిక్ డెప్ట్ రిలేటెడ్ కూడా ఉంది కాబట్టి కాన్సెప్ట్ అడుగుతారు. రైట్. సో ఇక్కడ యాజ్ పర్ ద డేటా రీసెంట్ మనకి బడ్జెట్ రిలేటెడ్గా మనం రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి బడ్జెట్ ఎస్టిమేషన్ సంబంధించి 2024 నుంచి 25కి గమనిస్తే 2,21,242.23 కోట్లు అయితే మనకు ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. రైట్. సో ఇంచుమించు దగ్గర వాల్యూసే ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఫోకస్ చేయండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ ఫిస్కల్ అకౌంట్స్ 2024 to 25 బడ్జెట్ ఎస్టిమేట్. తెలంగాణ ఆర్థిక ఖాతాల 2024-25 గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ద స్టేట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ ప్రాజెక్టెడ్ టు బి హైయర్ దాన్ ఇట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ద ఫిస్కల్ డెఫిసిట్ ఈస్ ప్రాజెక్టెడ్ టు ఎక్సీడ్ 49,000 crore. 2 స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయం దాని మూలధన వ్యయం కంటే ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా ద్రవ్యలోటు 49,000 కోట్ల రూపాయలకు మించి ఉంటుందని అంచనా అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. సో ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది మనం గమనిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఫిస్కల్ అకౌంట్స్ రిలేటెడ్గా మనం చూసినాం. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా మనం ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ కంపల్సరీ రిలేటెడ్గా ఇస్తారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ అయితే దీనికి రిలేటెడ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫర్ 2024 to 25 మనకి 2,20,944.81 crore అయితే ఉంది. రైట్. సో అది ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటు మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఆల్మోస్ట్ 33,486.50 ఉంది. రైట్. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ ప్రాజెక్టెడ్ టు బి హయ్యర్ దాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి స్టేట్మెంట్ ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఎక్సీడ్ 49,000 crore అన్నారు. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది 2024కి సంబంధించి మనకి 49,255.41 crore అయితే ఉంది, విచ్ ఎక్సీడ్స్ 49,000 అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ రెవెన్యూ సర్ప్లస్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్. తెలంగాణ రెవెన్యూ మిగులు, ఆర్థిక లోటు గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. తెలంగాణ హ్యాస్ ప్రొజెక్టెడ్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2024 to 25. 2024 నుంచి 25లో తెలంగాణ రెవెన్యూ మిగులును అంచనా వేసింది అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ ద స్టేట్స్ ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ 2024 to 25 ఈజ్ లోవర్ దాన్ 2023 to 24. సో ఇక్కడ గణాంకాలకు సంబంధించి ముందు సంవత్సరానికి సంబంధించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. 2024 నుంచి 25లో రాష్ట్ర ఆర్థిక లోటు 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్ కంటే తక్కువగా ఉంది అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ గమనిస్తే మనకి సెకండ్ స్టేట్మెంట్ మనకు కొంత డౌట్ కొడుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది మనం ఫోకస్ చేస్తే, సో 2024 నుంచి 25 ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇప్పుడే మనం చూసాం 49,254.1, ఆల్మోస్ట్ 49,000 అప్రాక్సిమేట్లీ ఉంది క్రోర్స్. రైట్. సో ఇది మనకి పాత ఇయర్ అంటే 2023 నుంచి 24 ఇయర్స్ మనకు గమనిస్తే 49,372.84 crore అనేది ఉంది. రైట్. సో ఇక్కడ మనకి హయ్యర్ దాన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తే మనం కరెక్ట్గా మనకు ది స్టేట్స్ ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ 2024 to 25 ఈజ్ లోవర్ దాన్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్, హయ్యర్ దాన్ అని కరెక్ట్ ఆప్షన్గా మనకు తెలుస్తుంది ఇక్కడ. సో అదేవిధంగా తెలంగాణ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఏ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2024 to 25 అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా రెవెన్యూ సర్ప్లస్ అనేది 297.42 crore అనేది మనకి
2024కి సంబంధించి ఉంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెవెన్యూ సర్ప్లస్ అనేది. సో ఇక్కడ మేజర్గా దీన్ని ప్రొజెక్ట్ చేశారు, రెవెన్యూ మిగులును అంచనా వేశారు అనేది కరెక్ట్ ఆప్షన్ కాబట్టి ఇది కరెక్ట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ తెలంగాణస్ రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ 2024 to 25. 2024-25లో తెలంగాణ రెవెన్యూ రసీదుల గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అని ఇచ్చారు. నాట్ ఇన్కరెక్ట్, రైట్. ట్యాక్స్ రెవెన్యూ is estimated at 1,38,181.26 crore. పన్ను ఆదాయం మనకి 1,38,181.26 కోట్లుగా అంచనా వేయబడింది అని ఇచ్చారు. అదేవిధంగా పన్నేతర రెవెన్యూ 35,208.44 కోట్లుగా అంచనా వేయబడింది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది, రైట్. సో స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈజ్ 23,742. అది కూడా కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా అనేది కూడా ఇక్కడ చెప్పారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఈజ్ 21,636.15. అంటే యాస్టీస్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది కాదు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి కొన్ని బేసిక్గా అంటే ట్యాక్స్ రెవెన్యూస్ లాంటివి లేదా నాన్ ట్యాక్స్ స్టేట్ షేర్ ఎస్పెషల్లీ, సో ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి కంపల్సరీ. సో ఆ ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాం, రైట్. సో అయితే ఇక్కడ స్టేట్మెంట్ సి అనేది గమనిస్తే స్టేట్ షేర్ అనేది సెంట్రల్ ట్యాక్సెస్ సంబంధించి మనకి ఓవరాల్గా 23,742 crore అని ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి 2024కి సంబంధించి మనకి ఎస్టిమేట్స్ చూస్తే స్టేట్ షేర్ అనేది 26,216.38 crore అనేది ఉంది, రైట్. సో ఇక్కడ 23 ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. రిమైనింగ్ ఆల్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ పబ్లిక్ డెబ్ట్ రీపేమెంట్ 2024 to 25. తెలంగాణ ప్రభుత్వ రుణ తిరిగి చెల్లింపు గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఎట్ 13,117.60 crore, 13,117 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా మనకి లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్. భారత ప్రభుత్వం నుండి తీసుకున్న రుణాలు ప్రభుత్వ రుణ తిరిగి చెల్లింపులలో భాగంగా ఉంటాయని ఇచ్చారు. ఇట్ ఇంక్లూడ్స్ పేమెంట్స్ ఫర్ అదర్ లోన్స్, ఇందులో ఇతర రుణాలకు చెల్లింపులు ఉంటాయి. ఇంటర్ స్టేట్ సెటిల్మెంట్ కాన్స్టిట్యూట్స్ ద లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్. ప్రభుత్వ రుణ చెల్లింపులో అంతర్రాష్ట్ర పరిష్కారం అతిపెద్ద భాగాన్ని కలిగి ఉందనేది కూడా ఇచ్చారు, రైట్. సో ఇలాంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇది పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్ గురించి మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే మనకి ఇంటర్ స్టేట్ సెటిల్మెంట్ అనేది పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్కు పార్ట్ కాదు, ఇది కరెక్ట్గా మనం ఇక్కడ చెప్పాలంటే. సో మేజర్గా ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ 1, 2, 3 అనేవి కరెక్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ 13,000 crore, ఆల్మోస్ట్ 13,000 crores అంచనా ఉంది. సో పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్ అనేది అది ఫోకస్ చేయండి, ఫిగర్ ఇంపార్టెంట్. లోన్స్ ఫ్రమ్ జీఓఐ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్, అది కూడా మనకు తెలిసిందే. ఇట్ ఇంక్లూడ్స్ పేమెంట్స్ ఫర్ అదర్ లోన్స్ ఆల్సో, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ ఓవరాల్ ట్రాన్సాక్షన్స్. తెలంగాణ మొత్తం లావాదేవీల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. తెలంగాణస్ ఓవరాల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ డెఫిసిట్ ఫర్ 2024 to 25. తెలంగాణ మొత్తం లావాదేవీలు 2024-25 బిఈ లోటులో ఉన్నాయని చెప్పారు, అంటే బడ్జెట్ ఎస్టిమేట్ లోటులో ఉన్నాయని ఇచ్చారు, రైట్. సో ఈ ఆప్షన్ మనం గమనిస్తే డెఫిసిట్ అనేది మనకి లోటులోనే ఉంది, ఆల్మోస్ట్ -244.29 crore అనేది ఇక్కడ చెప్పొచ్చు. హైయర్ దాన్ ద ప్రీవియస్ అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ద డెఫిసిట్ అమౌంట్ ఈజ్ హయ్యర్ కంపేర్డ్ టు 2023 to 24. ఇది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కరెక్ట్గా మనం ఫోకస్ చేస్తే మనకి 244 అనేది మనకి హయ్యర్ దాన్ ప్రీవియస్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ 2024 to 25 ఈజ్ నెగిటివ్ అని ఇస్తున్నారు, రైట్. సో ఇది కూడా మనం గమనిస్తే ఆల్మోస్ట్ -4,886.57 crore అయితే ఇది మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉంది, రైట్. సో ఇది కూడా మనకి ఓపెన్ బ్యాలెన్స్ ఫర్ ఈజ్ నెగిటివ్ అని ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఆల్ ద 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ. సో కరెక్ట్ అని అడిగారు కాబట్టి సో ఫోకస్ ఆన్ దిస్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెవెన్యూ సర్ప్లస్ ఫర్ తెలంగాణ యాజ్ పర్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024 to 25. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణకు రెవెన్యూ మిగులు ఎంత అని ఇచ్చారు, రైట్. సో ఇలాంటి అంచనాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో రెవెన్యూ సర్ప్లస్ గురించి అడిగారు యాజ్ పర్ ద బడ్జెట్, రైట్. సో ఇక్కడ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం గమనిస్తే రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి మనం 2,21,242.23 కోట్లు అయితే ఉంది, రైట్.
సో అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 2,20,944.81 కోట్లు ఉన్నాయి, రైట్. సో ఇది మనకి ఇక్కడ ఇది గమనిస్తే మనకి సర్ప్లస్ అనేది మనకి ఇక్కడ 297.42 crores అయితే వస్తుంది, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. సో 292 అనేది, సో 297.42 B is the correct option, right. So next important question, what is the total outstanding public debt as a percentage of GSDP? స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్లో మొత్తం బకాయి ఉన్న ప్రభుత్వ రుణం ఎంత అని ఇచ్చారు, రైట్. సో ఇలాంటి పర్సంటేజెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. బడ్జెట్లో మనకి జస్ట్ ఫిగర్స్ ఇస్తారు, బట్ ఇక్కడ పర్సంటేజెస్ రిలేటెడ్ కూడా మనల్ని అడిగి కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది, రైట్. సో అకార్డింగ్ టు బడ్జెట్ మనం గమనిస్తే అవుట్ స్టాండింగ్ డెబ్ట్ అనేది మనకి 4,50,988 కోట్లు అయితే మనకి కనిపిస్తుంది. సో అయితే ఆల్మోస్ట్ 27.4% అయితే GSDPలో మనకి ఇది ఉంది కాంట్రిబ్యూషన్, రైట్. సో ఇది మనకి 27.4 అనేది కరెక్ట్ ఆప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిగర్, ఇది ఫోకస్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ రెవెన్యూ ట్రెండ్స్ ఫర్ 2024-25. 2024-25 సంవత్సరానికి తెలంగాణ ఆదాయ పోకడల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ కాన్స్టిట్యూట్స్ మోర్ దెన్ 70% ఆఫ్ టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్. పన్నులు మరియు సుంకాల నుండి వచ్చే ఆదాయం మొత్తం ఆదాయంలో 70% కంటే ఎక్కువ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఫిగర్ అనేది చూస్తే ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అనేది ఆల్మోస్ట్ మనకి చూస్తే గమనిస్తే 1,64,397.64 crores అయితే ఉంది. సో ఇది సిగ్నిఫికెంట్ పోర్షన్ అనే చెప్పుకోవచ్చు. టోటల్ రెవెన్యూ మనకి ఆల్మోస్ట్ 2,21,242.23 crores అయితే ఉంది, రైట్. విచ్ ఈజ్ ఓవర్ 70% అనేది మనం ఇక్కడ గమనించాలి, రైట్. 70%. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ గమనిస్తే మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 35,208.44 crores అనేది ఉంది. ఇది కూడా అబ్సల్యూట్గా కరెక్టే ఇది. సో టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి 35,000 ఉంది. సో బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లాజికల్గా మనం చెప్పలేము, అదేవిధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చేయలేం, రైట్. సో పర్టికులర్ ఫిగర్స్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ 2024-25. 2024-25లో తెలంగాణ మూలధన వ్యయం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 33,486.50 crores. మూలధన వ్యయం అనేది ఇన్ని కోట్లు ఉందని చెప్పింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ స్టాండ్ ఎట్ 19,626.32 crores. రుణాలు అడ్వాన్సులు 19,626.32 కోట్లుగా ఉన్నాయనేది కూడా చెప్పారు, రైట్. ఈ స్టేట్మెంట్స్ మనం గమనిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ మనం ముందుగా మూలధన వ్యయం కావచ్చు, అదేవిధంగా రుణాలు అడ్వాన్సులు మనకి రెండు చూస్తే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి ఇయర్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ. సో ఇవి కూడా మనం ఫోకస్ చేయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ తెలంగాణ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ 2024-25. 2024-25 సంవత్సరానికి తెలంగాణ పన్ను రాబడి గురించి తప్పు ప్రకటన గుర్తించండి అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి అడిగారు. ఫస్ట్ ల్యాండ్ రెవెన్యూ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 11.20 crores. భూమి ఆదాయం ఏదైతే ఉందో 11.20 కోట్లుగా అంచనా వేయబడింది. ట్యాక్సెస్ ఆన్ సేల్స్ అండ్ ట్రేడ్ ఆర్ ప్రొజెక్టెడ్ టు జనరేట్ 84,211.93 crores. అమ్మకాలు మరియు వాణిజ్యంపై పన్నులు 84,211.93 కోట్ల రూపాయలను ఉత్పత్తి చేస్తాయని అంచనా కూడా వేశారు. సో ఈ స్టేట్మెంట్స్ మనం గమనిస్తే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఎందుకంటే ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ అనేది స్టేట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ స్టేట్ ఎక్సైజ్ ఈజ్ ఎక్స్పెండెడ్ టు కాంట్రిబ్యూట్ 35,208.44 crores అని ఇచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్ అనేది ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే 25,000 ఉంది, 25,617.53 కానీ 35,000 కాదు, రైట్. సో ఇది ఇక్కడ రాంగ్ ఫిగర్ అయితే ఇక్కడ ఇచ్చాం, రైట్. సో నెక్స్ట్, ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 26,000 crores. ఇది కరెక్ట్, రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ జనరల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ ఫర్ 2024-25.
2024-25 సంవత్సరానికి తెలంగాణ సాధారణ సేవల వ్యయంలో ఈ క్రింది వాటిలో భాగం కానిది ఏది? సో జనరల్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్ ఇలాంటివి కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్, పన్ను వసూలు ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, పరిపాలనా సేవలు, డెబ్ట్ సర్వీసెస్, రుణ సేవలు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, సాంఘిక సంక్షేమ పథకాలు ఇచ్చారు. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ జనరల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్లో భాగం కానిది ఏది అంటే ఇక్కడ మనకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి భాగం కావు. జనరల్ సర్వీసెస్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్ కావచ్చు, ట్యాక్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని డెబ్ట్ సర్వీసెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి సపరేట్గా మనకి సోషల్ సర్వీసెస్లోకి వస్తాయి. రైట్. జనరల్ సర్వీసెస్లోకి రావు, ఇది గమనించాలి. రైట్. సో కరెక్ట్ ఆప్షన్ ఇది కానిది ఏదని ఇచ్చారు కాబట్టి very important. Next important question, consider the following statements regarding Telangana's revenue expenditure for 2024-25. 2024-25 సంవత్సరానికి తెలంగాణ రెవెన్యూ వ్యయానికి సంబంధించి క్రింది ప్రకటనలో పరిగణించండి. సోషల్ సర్వీసెస్ అకౌంట్ ఫర్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్. వ్యయంలో అత్యధిక వాటాను సామాజిక సేవలు కలిగి ఉన్నాయి అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే సోషల్ సర్వీసెస్ అనేది లీడ్గా ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మనం గమనిస్తే సో లార్జెస్ట్గా ఉంది, ఎందుకంటే 91,437.23 crores అనేది ఇక్కడ మనకి మొత్తం టోటల్ వ్యయం అనేది ఉంది సోషల్ సర్వీసెస్. ఇది కరెక్ట్ ఆప్షన్. సెకండ్, ఎకనామిక్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్ దాన్ ద జనరల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ అన్నారు. సో ఎకనామిక్ సర్వీసెస్ అనేది ఎప్పుడు జనరల్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. డెబ్ట్ సర్వీసెస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ జనరల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్. ఇందాకే చూసాం జనరల్ సర్వీసెస్లో అడ్మినిస్ట్రేటివ్, ట్యాక్స్, అదేవిధంగా డెబ్ట్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 11,492.35 crores అని ఇచ్చారు. సో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనేది కూడా కరెక్ట్లీ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇది కూడా ఇంపార్టెంటే. రైట్. ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో ఈ గణాంకాలు రిలేటెడ్గా మనం ఇంపార్టెంట్గా సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది రెవెన్యూ వ్యయానికి సంబంధించి. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ ఫ్రమ్ 23-24 to 2024-25? 2023-24 నుండి అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనకి రెవెన్యూ ఎస్టిమేట్స్ నుండి 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ వరకు రెవెన్యూ రసీదుల్లో సుమారు ఎంత శాతం పెరుగుదల ఉంది అని ఇచ్చారు. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ పెరుగుదల గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సో రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి మనకి 1,69,059 crores అయితే మన నుంచి 2,21,242.23 crores అయితే మనకి పెరిగాయి. రైట్. సో ఇది మనకి ఆల్మోస్ట్ చూస్తే 25% అయితే ఇంక్రీజ్ అయితే అప్రాక్సిమేట్గా మనకు ఉంది. రైట్. సో కరెక్ట్ ఆప్షన్ 25% ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణస్ 2024-25 బడ్జెట్ విచ్ సెక్టర్ హ్యాస్ విట్నెస్ ద హైయెస్ట్ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? తెలంగాణ 2024-25 బడ్జెట్ నేపథ్యంలో రెవెన్యూ వ్యయంలో అత్యధిక నిష్పత్తి పెరుగుదలను ఏ రంగం చూసింది అని ఇచ్చారు. రైట్. ఆల్రెడీ మనం ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ రిలేటెడ్గా, మనం సర్వీసెస్ రిలేటెడ్గా మనం చూసాం. సో ఇక్కడ బడ్జెట్ రిలేటెడ్గా ఇలాంటి సర్వీసెస్ అయితే కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. ఇందులో మనం గమనిస్తే ఏ సెక్టర్ హైయెస్ట్ ప్రపోర్షన్లో ఉంది అంటే మనకి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ సంబంధించి చూసుకుంటే అత్యధిక నిష్పత్తి పెరుగుదల మనకి ఎకనామిక్ సర్వీసెస్లో ఉంది. రైట్. ఎకనామిక్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. 85,736.21 కోట్లు అయితే మనకి సిగ్నిఫికెంట్గా ఇంక్రిమెంట్ అనేది చూస్తుంది. అంటే ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ద పవర్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఫర్ ద ఇయర్ 2024-25? 2024-25 సంవత్సరానికి తెలంగాణ విద్యుత్ రంగానికి బడ్జెట్ అంచనా ఎంత అని ఇచ్చారు. రైట్. సో ఈ క్లియర్ కట్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనం ఫోకస్ చేయాలి. సో పవర్ సెక్టర్, ఇరిగేషన్ సెక్టర్ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్ సంబంధించి పవర్ సెక్టార్లో 2024-25 క్లియర్గా మనం చూస్తే 16,398.10 కోట్లు అయితే మనకి ఇచ్చారు. రైట్. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ డిఫరెన్షియేట్ బిట్వీన్ రివైజ్డ్ ఎస్టిమేట్ అండ్ బడ్జెట్ ఎస్టిమేట్ సంబంధించి మనం ఫోకస్ చేయాలి. రైట్. సో అది మనకి ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్. అయితే టోటల్ మనకి ఇక్కడ 16,393 ఇంచుమించు ఈ 2 ఆప్షన్స్ ఇంచుమించుగా ఇచ్చారు, అది ఫోకస్ చేయాలి. సో గణాంకాలు పాయింట్ తర్వాత కూడా మనకి పెరిగే అవకాశం ఉంది. రైట్. సో కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సో కంపల్సరీ ఫోకస్ చేయండి కొన్ని గణాంకాలు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ ఇరిగేషన్ సెక్టర్. తెలంగాణ నీటిపారుదల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ద బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ద మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ఇన్ 2024-25 ఈజ్ హైయర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఫర్ 2023-24. సో అంటే 2024-25లో ప్రధాన మరియు మధ్య తరహా నీటిపారుదల కోసం బడ్జెట్ అంచనా 2023-24లో సవరించిన అంచనా కంటే ఎక్కువగా ఉంది అని ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్. ఇది ఇన్కరెక్ట్గా చెప్పొచ్చు, ఎందుకంటే మనం బడ్జెట్ ఎస్టిమేట్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ 2024 నుంచి 25 చూస్తే 21,081.82 కోట్లుగా ఉంది. ఇది మనకి లాస్ట్ ఇయర్ మనకి రికరెంట్ ఏదైతే ఉందో మనకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏదైతే ఉందో 2023కి సంబంధించి చూస్తే 29,438.52 crores అయితే ఉంది, రైట్. సో అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తక్కువ ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తుంది. బట్ హయ్యర్ దాన్ అన్నారు, ఇది రాంగ్ స్టేట్మెంట్, right? So next statement 2, minor irrigation received a lower budget estimate for 2024-25 compared to the revised estimate for 2023-24. చిన్న నీటిపారుదల 2023-24లో సవరించిన అంచనాతో పోలిస్తే 2024-25లో తక్కువ బడ్జెట్ అంచనా పొందింది అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ పాయింట్ గమనిస్తే మనకి బడ్జెట్ ఎస్టిమేట్ మైనర్ ఇరిగేషన్ 2024-25 చూస్తే మనకి 892.39 crore అయితే ఉంది. అదేవిధంగా ఇది మనకి 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 308.17 crore ఉంది, అంటే హైయెస్ట్ ఉంది అనేది ఇక్కడ చెప్పారు. బట్ ఇక్కడ అంచనాతో పోలిస్తే తక్కువ బడ్జెట్ అంచనా అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అంటే రివర్స్లో ఇచ్చారు, నైదర్ 1 or not 2 అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఇలాంటి ఫిగర్స్ కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ ఫిగర్స్ మెన్షన్ చేయలేదు, బట్ జస్ట్ తక్కువ ఎక్కువ అనేది ఇచ్చారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following is not true about Telangana's revenue receipts for 2024-25? 2024-25 సంవత్సరానికి తెలంగాణ రెవెన్యూ రసీదుల గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా దట్ స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈస్ 26,216 crore అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ మనం చూసాం, కరెక్ట్ ఆప్షన్ ఇది, రైట్. నెక్స్ట్ ట్యాక్సెస్ అండ్ ప్రాపర్టీ ఇంక్లూడ్స్ 18,244.81 crore ఫ్రమ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్, రైట్. సో ఇది కూడా మనకి ఫోకస్ చేస్తే ట్యాక్సెస్ అండ్ గూడ్స్ పర్టికులర్గా ప్రాపర్టీ అనేది కరెక్ట్ ఆప్షన్ ఇది. సో ఇది కూడా పర్టికులర్గా కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ట్యాక్సెస్ అండ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ కాంట్రిబ్యూట్ 715.50 crore, వస్తువులు మరియు ప్రయాణికులపై పన్నులు అనేవి 715.50 కోట్లు అందిస్తాయి అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఫోకస్ చేస్తే క్లియర్ ఎస్టిమేట్స్ మనకి 2024-25 ఎస్టిమేట్స్ చూస్తే 9.91 crore అయితే ఉంది, రైట్. సో ఇక్కడ మనకి రాంగ్ స్టేట్మెంట్గా ఇది కనిపిస్తుంది, జస్ట్ వాల్యూ బేస్డ్గా, రైట్. సో నెక్స్ట్ మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది 35,000 crore ఉంది. పన్నేతర రెవెన్యూ అనేది ఇది ఆల్రెడీ చూసాం, రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఇస్ ద కరెక్ట్, రైట్. సో ఇలాంటి గణాంకాలు కూడా సబ్ సెక్టర్స్ లాంటివి కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Revised estimate for major and medium irrigation in 23-24 is higher than the budget estimate for the పవర్ సెక్టర్ ఇన్ 2024-25. 2023-24లో ప్రధాన మరియు మధ్య తరహా నీటిపారుదల కోసం సవరించిన అంచనా 2024-25లో విద్యుత్ రంగానికి బడ్జెట్ అంచనా కంటే ఎక్కువ అని ఇచ్చారు, రైట్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ చదివినప్పుడే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇలాంటివి మనం ప్రిపరేషన్ లెవెల్లోనే కొన్నిసార్లు మనం ఫోకస్ చేస్తూ రివిజన్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనం ఎగ్జామినేషన్లో ఇవన్నీ అటెంప్ట్ చేయగలం. సో ఇక్కడ మనకి ఫోకస్ చేస్తే కరెక్ట్ ఆప్షన్గా ఇక్కడ తెలుస్తుంది. సో ముఖ్యంగా స్టేట్మెంట్ 1లో మనం మాట్లాడుకుంటే రివైజ్డ్ ఎస్టిమేట్ అనేది మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ సంబంధించి 2023-24కి సంబంధించి 29,438.52 కోట్లు అయితే ఉంది, రైట్. ఇది మనకి బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25 చూస్తే హైయర్ దాన్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే పవర్ సెక్టార్, ముఖ్యంగా పవర్ సెక్టార్ చూసుకుంటే ఇప్పుడు 16,398 కోట్లు అయితే దాదాపు ఉంది, రైట్. సో దీనికన్నా ఎక్కువ అనేది ఇక్కడ తెలుస్తుంది, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ మైనర్ ఇరిగేషన్ ఇన్ 2024-25 ఈజ్ లోవర్ దాన్ 1,000 crore అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే బడ్జెట్ ఎస్టిమేట్ అనేది మైనర్ ఇరిగేషన్ సంబంధించి 2024లో 892.39 కోట్లు అయితే ఉంది. సో అది కంపల్సరీ 1,000కి తక్కువే ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ 2024-25 ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి హయ్యర్ దాన్ 30,000 crore అని ఉంది. మనం ఇందాకే చూస్తాం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ 35 అప్రాక్సిమేట్లీ 35,200
208.44 కోట్లు అయితే ఉంది. ఇది 30,000 కంటే ఎక్కువే ఉంది. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వకుండా ఇలా హయ్యర్ దాన్ లోవర్ దాన్ అనే అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రధానంగా ఆ ఫోకస్డ్గా ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాం, రైట్. సో టోటల్ 1, 2, 3 ఆల్ ద అబవ్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ప్రొవైడ్స్ 5 lakh ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ ఇన్ తెలంగాణ? సో ఈ క్రింది పథకాల్లో తెలంగాణ రైతులకి 5 లక్షల బీమా అందించే పథకం ఏది అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేస్తే రైతు బంధు, రైతు సేవ, రైతు బీమా, రైతు భరోసా అనే స్కీమ్స్ అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ అనేది మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే సో ఇక్కడే తెలుస్తుంది ఇన్సూరెన్స్ ఆర్ బీమా అనేది. సో రైతు బీమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రైతు బీమా అనేది ఫైనాన్షియల్ సేఫ్టీ అనేది 5 లక్షలు అనేది ప్రొవైడ్ చేస్తుంది కవరేజ్గా. సో రైతు బీమా సంబంధించి ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్గా మనకి ఒక ప్రోగ్రామ్గా తెలంగాణలో తీసుకెళ్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి ఫార్మర్స్ ఇన్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో ఏజ్ 18 to 60 మధ్యలో ఉన్న వాళ్ళు 18 to 60 వరకు ఎలిజిబుల్ అనేది చెప్పచ్చు. అయితే మినిమం ల్యాండ్ హోల్డింగ్ రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు. నో మినిమం ల్యాండ్ హోల్డింగ్ రిక్వైర్మెంట్, అంటే వీళ్ళకి ఇంత ల్యాండ్ హోల్డింగ్ ఉండాలి అనేది రిక్వైర్మెంట్స్ అయితే ఏం లేదు. ఎలిజిబిలిటీ అయితే ఈ వయసు, రైట్. సో ఇంకా మనం ఫోకస్ చేస్తే రైతు బంధు అనేది మనకి ఇన్సూరెన్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా. అదేవిధంగా రైతు సేవ అనేది ఇది లేదు. సో జస్ట్ మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో అదేవిధంగా రైతు భరోసా అనేది కూడా ఇది కాదు, రైట్. సో టోటల్గా మనకి రైతు భరోసా అనేది ఇంకా తీసుకురాబోతున్నారు, చర్చల్లో ఉంది, రైట్. సో ఇది కూడా మనకి కాదు. రైతు బీమా అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ అండర్ ద స్వచ్ఛ భారత్ మిషన్ 41,86,763 ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ తెలంగాణ బై March 31, 2024. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మార్చి 31, 2024 నాటికి తెలంగాణలో 41,86,763 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి అని ఇచ్చారు. సో ఇక్కడ గణాంకాల వైజు మనకు కొన్ని స్కీమ్స్, అందులోనూ స్వచ్ఛ భారత్ లాంటి ఇంపార్టెంట్ స్కీమ్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రత్యేకించి దీని మీద ఫోకస్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ స్టేట్మెంట్ గమనిస్తే మెజారిటీ అనేది మనకి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కేటగిరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 21,000 అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయొచ్చు. ముఖ్యంగా ఆల్మోస్ట్ అదర్స్ కేటగిరీలో మనకి 21,43,949 అనేది క్లియర్ కట్గా ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి ఫోకస్ చేయాలి. ఇక్కడ ఎస్టీస్ అనేది మనం ఇక్కడ ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్లో. మెజారిటీ ఆఫ్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ఇన్ స్కెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ తెలంగాణ, ఈ మొత్తంలో కంపల్సరీ మనం కన్స్ట్రక్ట్ చేశారనేది తెలుస్తుంది. సో అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే అదర్స్ కేటగిరీలో మనకి 21,43,949 అని ఉంది. నాట్ ఇన్ ఎస్టీస్ సంబంధించి మనకి ఇక్కడ 9,27,569 అని ఉంది, రైట్. సో ఇక్కడ ద మెజారిటీ అని ఇచ్చారు. మెజారిటీ కాదు, మెజారిటీ ఎవరు? ముఖ్యంగా మెజారిటీ అదర్స్ కేటగిరీలో ఉంది. ఎంత? 21,43,000, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఓన్లీ one is correct. Next important question, which of the following is an incorrect statement regarding the implementation of రైతు బీమా స్కీమ్ ఇన్ ఇండియా? తెలంగాణలో రైతు బీమా పథకం అమలుకు సంబంధించి క్రింది ప్రకటనలో తప్పు ప్రకటన ఏది? ద స్కీమ్ ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ 5 lakh ఫర్ ఫార్మర్స్. ఈ పథకం 5 లక్షల బీమా కవరేజ్ అందజేస్తుంది. ఇప్పుడే మనం చూసాం, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ద నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ సెటిల్డ్ ఇన్ 2023 to 24 వాజ్ హయ్యర్ దెన్ ద నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ సెటిల్డ్ ఇన్ 2022-23. ఇక్కడ క్లెయిమ్స్ పరంగా మనం మాట్లాడితే సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో నెక్స్ట్ మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్పర్స్డ్ ఇన్ 2023 to 24 ఈజ్ లెస్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ డిస్పర్స్డ్ ఇన్ 2022 to 23 అన్నారు. అమౌంట్ డిస్పర్స్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సి అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే టోటల్ అమౌంట్ డిస్పర్స్డ్ ఇన్ లెస్ దాన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి 2023-24 సంబంధించి 861.80 crores అయితే ఉంది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్లో 1,173.35 crores అయితే ఉంది, రైట్. సో ఇది మనకి ప్రత్యేకించి టోటల్ అమౌంట్ డిస్పర్స్డ్ ఇన్ 2023 to 24 అనేది ఇక్కడ లెస్ దాన్ అని ఇచ్చారు, రైట్. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్, రాంగ్ ఆప్షన్గా తెలుస్తుంది, రైట్. టోటల్ అమౌంట్ డిస్పర్స్డ్ ఇన్ 2023 861.80 crore only, that is lower than
2022 to 23, right? So next మనకి total number of farmers enrolled in 2023 to 24 higher than the total number of farmers enrolled in 2022 to 23 అన్నారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? సో సి ఈజ్ ద ఇన్కరెక్ట్. సో తప్పు ప్రకటన అడిగారు కాబట్టి ఇది కరెక్ట్, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫిష్ సీడ్ స్టాకింగ్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ 2023 to 24. తెలంగాణలో చేపల విత్తన నిల్వ కార్యక్రమం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. సో ఇక్కడ టోటల్ ఆఫ్ 25,466 lakh ఫిష్ సీడ్స్ వర్ స్టాక్డ్ ఇన్ వేరియస్ వాటర్ బాడీస్. మొత్తం 25 లక్షల చేపల విత్తనాలను వివిధ నీటి వనరుల్లో నిల్వ చేశారని ఇచ్చారు. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. టోటల్ వాల్యూ అనేది ఫిష్ సీడ్ స్టాక్ ఈజ్ 8,000, ఆల్మోస్ట్ 8,062.13 lakh అనేది ఉంది. నిల్వ చేసిన చేపల మొత్తం విలువ ఇన్ని లక్షలు, 8 లక్షలు దాదాపుగా అని ఇచ్చారు. ద వాటర్ స్ప్రెడ్ ఏరియా ఫర్ ఫిష్ సీడ్ స్టాకింగ్ ఈజ్ ఓవర్ 1 lakh hectares. చేపల విత్తనాల నిల్వ కోసం నీటి విస్తీర్ణం 1 లక్ష హెక్టార్లకు పైగా ఉంది అని ఇచ్చారు, రైట్? సో ఈ 3 స్టేట్మెంట్స్ మనకి కరెక్టే. 2023-24 డేటా అనేది మనం గమనిస్తే ఫిష్ సీడ్ స్టాకింగ్ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జాక్ట్ ఫిగర్స్తో ఈ స్టేట్మెంట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఫిష్ సీడ్స్ స్టాకింగ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Next important question, consider the following statements. The Asara scheme provides monthly pension for various categories including old age, disabled, widows, weavers. ఆసరా పథకం వృద్ధాప్యం, వికలాంగులు, వితంతువులు మరియు నేత కార్మికులతో సహా వివిధ వర్గాలకు నెలవారీ పెన్షన్ను అందిస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ ఇది మనకి స్టేట్మెంట్ 1 అనేది ఆసరా స్కీమ్ అనేది కరెక్ట్గా చెప్తుంది. ఈజీగా మనకి వేరియస్ కేటగిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో డిసేబుల్స్ ఉన్నారు, విడోస్ ఉన్నారు, వీవర్స్ ఉన్నారు, రైట్? ఓల్డ్ ఏజ్, రైట్? సో కరెక్ట్ ఆప్షన్. Next, a total of 44,02,472 beneficiaries were covered under the Asara scheme in 2023 to 24 with an amount disbursed of 9,580.34 crore అని ఇచ్చారు, రైట్? ఇది గమనిస్తే ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ కరెక్టే. 2023-24 సంబంధించి ఆసరా స్కీమ్స్కి మనకి టోటల్ అమౌంట్ అయితే డిస్బర్స్ చేసింది 9,580 crore అనేది ఉంది. సో ఇక్కడ ఆసరా స్కీమ్స్కి టోటల్గా మనకి బెనిఫిషరీస్ 44 lakh ఉన్నారు కదా, రైట్? సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following is an incorrect statement regarding the implementation of the Kalyan Lakshmi and Shadi Mubarak schemes? Kalyan Lakshmi మరియు షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి క్రింది వాటిలో తప్పు ప్రకటన ఏది అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ ఈజ్ టార్గెటెడ్ అట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి పథకం షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతులను లక్ష్యంగా చేసుకున్నారు అని ఇచ్చారు. నెక్స్ట్ ఇది కరెక్టే. ద షాదీ ముబారక్ స్కీమ్ ఈజ్ టార్గెటెడ్ ఎక్స్క్లూజివ్లీ అట్ విమెన్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్ అని ఇచ్చారు. ఇది మనం ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ షాదీ ముబారక్ స్కీమ్ అనేది టార్గెటెడ్ విమెన్ ఫ్రమ్ మైనారిటీ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ కమ్యూనిటీస్, ఆల్సో నాట్ ఓన్లీ మైనారిటీ communities, right? ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ద అమౌంట్ ప్రొవైడెడ్ అండర్ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ ఫర్ ఎస్సీస్ ఇన్ 2023 to 24 ఈజ్ 236.64. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది, ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణ ఫిష్ అండ్ ప్రాన్ సప్లై ప్రోగ్రామ్. తెలంగాణ చేపలు మరియు రొయ్యల సరఫరా కార్యక్రమంకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ ద సప్లై ఆఫ్ ఫిష్ సీడ్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ 2023 to 24 కంపేర్ టు 22 to 23. 2022-23తో పోలిస్తే 2023-24లో చేపల విత్తనాల సరఫరా గణనీయంగా పెరిగింది అని ఇచ్చారు, రైట్? సో ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ ఇక్కడ, రైట్? అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ మనకి బెనిఫిషియరీస్ అనేది కరెక్ట్. సో చేపల విత్తనాల సరఫరా అనేది ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఫిష్ సీడ్ స్టాకింగ్ ఇన్ 23 to 24 ఈజ్ లెస్ దాన్ 22 to 23. ఇక్కడ చేపల విత్తనాల నిల్వపై వ్యయం అనేది 2023-24లో మనకి వ్యయం కన్నా మనకి 2022-23 కంటే తక్కువగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. సో మనకి 2022-23 కన్నా తక్కువ ఉంది అనేది ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఫర్ ఫిష్ సీడ్ స్టాకింగ్ ఇన్ 2023 to 24 వాజ్ 3,63,960 అని ఇచ్చారు. ఇక్కడ మేజర్గా 3,63,000 ఫర్ ఫిష్ సీడ్ సప్లై అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి ప్రాన్ జ్యువెనైల్స్ అనేది ఇక్కడ
క్లియర్ కట్గా ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది, రైట్. సో ఇన్కరెక్ట్. ద నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఇన్ 2023 to 24 వాజ్ 3,63,000 ఫర్ ఫిష్ సీడ్ సప్లై ఓన్లీ, రైట్. సో ఇది మనకి ఫోకస్ చేయాలంటే క్వశ్చన్లో మనకి రొయ్యల సరఫరా కార్యక్రమం గురించి కూడా అడిగారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is an incorrect statement about Telangana government's implementation of తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని అమలు చేయడం గురించి క్రింది వాటిలో తప్పు ప్రకటన ఏదే అని ఇచ్చారు. ఇక్కడ టార్గెట్ వాజ్ సెట్ అట్ 220 crores సాప్లింగ్స్ ఫర్ ప్లాంటేషన్, 220 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఇచ్చారు. ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో ఇది ఇక్కడ ఇన్కరెక్ట్ అని ఇచ్చారు, అది ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్, టోటల్ అచీవ్మెంట్ ఇన్ 23 to 24 ఈజ్ 18.07 crores సాప్లింగ్స్. 2023-24లో 18.7 కోట్ల మొక్కలు నాటడం జరిగింది అని ఇచ్చారు. ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్. ద ప్రోగ్రామ్ అచీవ్డ్ 113.68% ఆఫ్ ఇట్స్ టార్గెట్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమం అటవీ శాఖలో తన లక్ష్యంలో 113.68% సాధించింది అనేది కూడా ఇచ్చారు. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్. ద జిహెచ్ఎంసీ అచీవ్డ్ లెస్ దాన్ ఇట్స్ ప్లాంటేషన్ టార్గెట్ ఇన్ 2023 to 24. 2023-24లో జిహెచ్ఎంసీ తన తోటల లక్ష్యం కంటే తక్కువ సాధించిందన్నారు. సో జిహెచ్ఎంసీ సర్పాస్ చేసింది. టార్గెట్ ఎంత ఉంది? 239.03% ఏదైతే ఉందో విత్ ఆల్మోస్ట్ ఈ పర్సంటేజ్తో అచీవ్మెంట్ రేట్ అనేది సర్పాస్ చేస్తూ ముందుకెళ్ళింది, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిషరీస్ కేటగిరీస్ అండర్ ద ఆసరా స్కీమ్ మంత్లీ పెన్షన్స్? ప్రత్యేకించి ఇక్కడ ఆసరా స్కీమ్ అనేది ఈ క్రింది వారిలో నెలవారీ పెన్షన్ కోసం ఆసరా పథకం కింద లబ్ధిదారుల వర్గాలు ఏంటి అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ వృద్ధ వయసు గలవారు, డిసేబుల్డ్ వికలాంగులు, ఎయిడ్స్ అఫ్లిక్టెడ్ పీపుల్ ఎయిడ్స్ బాధితులు, విడోస్ వితంతువులు, బీడీ వర్కర్స్ బీడీ కార్మికులు అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు. ఒక పర్టికులర్ స్కీమ్కి సంబంధించి మనం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు నిర్వహించబడుతున్నారు, ప్రారంభించారు, అదేవిధంగా ఏ మినిస్ట్రీ కింద తీసుకుంటున్నారు, అదేవిధంగా సో దీనికి ప్రత్యేకించి లక్ష్యం ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాంతోపాటు ఎంత అలొకేషన్ చేశారు, అదేవిధంగా మనకి బెనిఫిషియరీస్ ఎవరు అనే దాని మీద కూడా ఇలా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే ఈ ఆసరా స్కీమ్ సంబంధించి మనకి ఓల్డ్ పీపుల్ కావచ్చు, విడోస్ కావచ్చు, ఇంకా ఎలిఫెంటాసిస్ పేషెంట్స్ కావచ్చు, ఎయిడ్స్ అఫ్లిక్టెడ్ పీపుల్ కావచ్చు, ఫిజికల్లీ డిసేబుల్డ్ బీడీ వర్కర్స్ అందరూ ఇందులో ఉన్నారు, రైట్. ఇక్కడ ఇచ్చిన అందరూ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. 1, 2, 3, 4 and 5 అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. తెలంగాణ ఫిష్ సీడ్ స్టాకింగ్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టాక్డ్ ఓవర్ 25,000 lakh ఫిష్ సీడ్స్ ఇన్ 23 to 24. తెలంగాణ చేపల విత్తన నిల్వ కార్యక్రమం 2023-24లో 25,000 లక్షలకు పైగా చేపల విత్తనాలను నిల్వ చేసింది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే కరెక్ట్ స్టేట్మెంట్గా తెలుస్తుంది, ఎందుకంటే తెలంగాణ చేపల విత్తన నిల్వ కార్యక్రమం అనేది 2023-24 25 లక్షలకు పైగా చేపల విత్తనాలు నిల్వ చేసిన కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, టోటల్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఫర్ ద స్టాకింగ్ ఈజ్ 504,200 hectares. నిల్వ కోసం మొత్తం నీటి విస్తీర్ణం 504,200 హెక్టార్లు, అంటే 504,200 హెక్టార్లు అనేది చెప్తాను, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో 2 స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ ఫిష్ ఫీడ్ ఆర్ ఫిష్ సీడ్ స్టాకింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అయితే మనం చూసాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద తెలంగాణ గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ ఫర్ ద వీవర్స్ వెల్ఫేర్? చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి క్రింది వాటిలో తప్పు ప్రకటన ఏది అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1,322 crore allocated to waivers in the 23 to 24 budget focuses on skill development. 2023-24 బడ్జెట్లో చేనేత కార్మికులకు కేటాయించిన 1,322 కోట్ల రూపాయలు నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించారని ఇచ్చారు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఇది తీసుకొచ్చారు. అయితే వేవర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫినాన్షియల్ సపోర్ట్ అండర్ ద చేనేత లక్ష్మి స్కీమ్. చేనేత కార్మికులకు చేనేత లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందించబడుతుందని ఇచ్చారు. గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో చేనేత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ వేవర్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. చేనేత కార్మికుల నైపుణ్య
అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ పరిధిలోకి వస్తాయి అని ఇచ్చారు. రైట్. సో ఈ 4 స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి ఈజీగా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనం స్ట్రైక్అవుట్ చేసాం కరెక్ట్ అని. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఉంటాయి. సో అది తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటుంది, ఇది కూడా మనకు తెలిసిందే. సో నెక్స్ట్ ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ హ్యాండ్లూమ్స్, ఇది కూడా మనకి కరెక్ట్ అనే తెలుస్తుంది. అయితే వీవర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫినాన్షియల్ సపోర్ట్ అండర్ ద చేనేత లక్ష్మి స్కీమ్. చేనేత లక్ష్మి స్కీమ్ అనేది ఉంది వేవర్స్కి సంబంధించి, బట్ ఇక్కడ ఈ స్కీమ్కి సంబంధించి కరెక్ట్ కాదు. ఇది ఆసరా స్కీమ్ ద్వారా వీళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ అయితే అందుకుంటారు వేవర్స్ అనేవాళ్ళు. చేనేత లక్ష్మి స్కీమ్ అంటే వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చి, అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కొనే వీలుగా వాళ్ళకి ముందు చూపిస్తారు. అంటే మనకి ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక సంస్థ ద్వారా వాళ్ళకి కేటాయింపులు అయితే ఇస్తారు, అంటే వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా చేస్తారు, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇవ్వరు. రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇవి మనకి ఈ పార్ట్ 5లో ముఖ్యంగా మనకి స్టేట్ ఫైనాన్సెస్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ 30 క్వశ్చన్స్ అయితే చూసాం ఆల్రెడీ. మనకి తెలంగాణ ఎకానమీకి సంబంధించి పార్ట్ 5 పార్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. టోటల్ ఒక వీడియోలో మనం మీకు పొందుపరుస్తాం, అదేవిధంగా ఒక ఫుల్ PDF అయితే అందజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.